హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న బయోటిన్ డ్రింక్ని క్లియర్గా షేర్ చేస్తాను. ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, మళ్ళీ ఒకసారి ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ నా స్టైల్లో కొబ్బరి పులావ్ రైస్ ఎలా చేస్తారో కూడా ఒక లైట్గా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు నాకు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ లేదు, ముందు రోజు నైట్ మర్చిపోయాను. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అలా ఎప్పుడన్నా మర్చిపోయాము లేదా వాటికి కావాల్సినవన్నీ లేవు అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ డే మార్నింగ్కి లైట్గా వచ్చి మంచి హెల్తీ టీ ప్రిపేర్ చేసుకుంటాను. టీ అంటే బాగా మిల్క్ చక్కెర వేసి అలా కాదనమాట. మిరియాలు, కొంచెం అల్లము, చెక్క, జీలకర్ర, మనకి కావాల్సినవి హెల్తీకి సంబంధించినటువన్నీ కొంచెం యాడ్ చేసుకుంటాను. ప్రతిసారి ఒకే స్టైల్లో చేయను. కొన్నిసార్లు ఓన్లీ మెంతులు మాత్రం వేడి చేసుకొని తాగుతాను, కొన్నిసార్లు సోంపు, జీలకర్ర, ఇలా కొన్ని ఉన్నాయి. సో అవన్నీ మంచివి, హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చాలా మంచిది. సో అలాంటివి యూజ్ చేస్తాను. కొద్దిసేపు ఏదైనా ఫిజికల్ వర్కౌట్, వాకింగ్ అలా ఏదైనా పని చేసుకోవడం అలా చేసుకుంటాను. తర్వాత వచ్చేసి నేను కొబ్బరి పులావ్ రైస్ చేస్తున్నాను. దీనికి ఆయిల్ యాడ్ చేయలేదు, గీ యాడ్ చేసుకొని కావాల్సిన స్పైసెస్, చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనకు కావాల్సిన వెజ్జీస్, పుదీనా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పాలు అనమాట. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ కొబ్బరి పాలు తీసుకున్నాను. ఈ రైస్ జీరా రైస్ 1 అవర్ సోక్ చేసి పెట్టామన్నమాట. సోక్ చేసి పెట్టిన వాటర్ని పడేసేసాను. ఇలా మనకి కుక్ అయ్యి ఇంకా వాటర్ కొంచెం ఉంటుంది చూడు, ఆ టైంలో వచ్చేసి ఇలా పెనం పెట్టేసి దమ్ లాగా పెట్టామనుకోండి, చూడడానికి రైస్గా ఉంటుంది, బాగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాషు మీ ఆప్షనల్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లెయిన్ది. మా సైరస్ బాగా తింటారు, తనకి మామూలుగా కర్డ్ తినడం ఇష్టం ఉండదు. అందుకనేసి నేను ఇలాంటి రైస్ చేసి పెట్టేస్తాను. అంటే టొమాటో రైస్ కానీ కొబ్బరి పులావ్ కానీ ఇలాంటివి చేసి కర్డ్తో తినిపిస్తే తను మంచిగా తినేస్తారు. ఆ కర్డ్ టేస్ట్ తనకు నచ్చదు, అందుకని అలా చేస్తాను. ఈరోజు రైస్ చూసేకి ఎక్కువ బాయిల్ అంటే కుక్ అవ్వనట్లు కనిపిస్తూ ఉంటుంది, కానీ బాగానే కుక్ అయిందనమాట. ఎక్కువ ముద్దగా చేయలేదు, ఎందుకంటే ఇది ఫాస్ట్గా ముద్ద అయిపోతుంది. నేను లాస్ట్ మినిట్లో ఇంకా లాస్ట్ 5 minutes 2 minutes టైంలో ఏం చేశానంటే కింద ఇంకొక పెనం పెట్టేసి దాని మీద పెట్టేసాను. దమ్ పెడతారు కదా, సో అలా పెట్టాను అనమాట. అందుకే ఇది చూసేకి రైస్గా ఉంది. కుక్కర్లో పెట్టినంటే నేను కుక్కర్లో ఇంకా వాటర్ తక్కువ క్వాంటిటీనే యూజ్ చేస్తాను, ఇక్కడ ఇంకా ఎక్కువే యూజ్ చేశాను. దమ్ పెట్టినామనుకోండి రైస్గా కనిపిస్తుంది. మనకి రైస్ని ఇలా పట్టుకొని కొంచెం నలిపి చూసినా కూడా మొత్తం నలుగుతుంది అనమాట. అలా ఉండాలి, మొత్తం సాఫ్ట్గా ఉండాలి, చేతికి ఏం తగలకూడదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఈరోజు నేను రైస్, కొంచెం వచ్చేసి బెండకాయ ఫ్రై, బాగా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటాను రైస్ కన్నా కూడా. అలా తీసుకోవడం వల్లే మంచిదనమాట. ఇక్కడ మనం మెయిన్ రైస్ మీద ఫోకస్ చేయకూడదు, రైస్ ఊరికి తినేలాగా పెట్టుకొని ఎక్కువ వెజిటేబుల్స్, ఆకుకూరలు, కర్రీస్ ఎక్కువ వేసుకోవాలి. నేను వెయిట్ లాస్ అయ్యేటప్పుడు అలానే చేశానమాట. మనకి ఎప్పుడు వెయిట్ లాస్ అంటే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది కదా, సో ఆ టైంలో వెజిటేబుల్స్ ఎక్కువ తినడం మంచిది. ఇంకా ఈ వీడియోలో మీకు బయోటిన్ డ్రింక్ కూడా ప్రిపేర్ చేసుకునేది ఎలా అని క్లియర్గా చూపిస్తాను. నేను ఇవన్నీ కూడా ఏ స్టోర్లో తీసుకుంటానో ఇక్కడ దీని మీద ప్యాకెట్ మీదే ఉంది నేమ్, అండ్ కాస్ట్ కూడా మనం ఏ డే పర్చేస్ చేసాము, ఎంతవరకు ఎక్స్పైరీ డేట్ ఉంది, ఎంత కాస్ట్, ఎంత వెయిట్ తీసుకున్నాము అనేసి మంచిగా ఈ స్టోర్లో ఇస్తారు. దీని గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, అందుకే మళ్ళీ చెప్పట్లేదు. అండ్ నేను యూస్ చేసేది ఈ బయోటిన్ డ్రింక్ వచ్చేసి పర్టికులర్గా ఒక డేట్స్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇవేమంటే ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా మిల్క్ షేక్స్కి, స్మూదీస్కి ఇది బాగా యూస్ చేయొచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది, కానీ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. నేను హెల్త్ విషయంలో కాస్ట్ పెట్టేదానికి సెకండ్ థాటే ఉండదు ఎప్పుడు, కానీ హెల్తే ఫస్ట్. మీరు చాలామంది కమెంట్ చేస్తుంటారనమాట, మీరు ఎక్కువ కాస్ట్లీవే చూపిస్తారు అనేసి. మీరంతా శారీస్కి, గోల్డ్కి ఎంతెంత కాస్ట్ పెడతారు కదా, దాంట్లో కంపేర్ చేసుకుంటే ఇది 1% కూడా ఉండదు అనమాట. ఇంకా బయోటిన్ డ్రింక్కి కావాల్సినటువన్నీ నేను ఇక్కడ చూపిస్తాను. మీరు క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట. ఇక్కడ నేను ఒక 4 మెంబర్స్కి చిన్న గ్లాసెస్కి సరిపోయేలాగా చూపిస్తున్నాను. వాల్నట్స్ వచ్చి ఒక 6-7 తీసుకున్నాను. ఆల్మండ్స్ కూడా సేమ్ అదే అనమాట. బాదం కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నాను. అంజీర్ 3 చాలు. అంజీర్ వేసుకోవడం వల్ల మనకు మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీంట్లోనే ఫస్ట్ ఇక్కడ నేను డేట్స్ యాడ్ చేసేసాను. ఇవి చాలా పెద్ద డేట్స్ కాబట్టి ఒక 3 డేట్స్ సరిపోతుంది. నార్మల్ చిన్న డేట్స్ అనుకోండి ఒక 5-6 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అవిసె గింజలు అంటారు కదా, సో అవే ఫ్లాక్స్ సీడ్స్, అవి వేసాను. తర్వాత వచ్చి చియా సీడ్స్ కొంచెం యాడ్ చేశాను.
పిస్తా అనేది మీ ఆప్షనల్, నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాను అనమాట. సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కాదు సీడ్స్ మిక్స్ తీసేసుకున్నారనుకోండి, ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వచ్చి మీకు అన్ని సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, లోటస్ సీడ్స్, నెక్స్ట్ లోటస్ సీడ్స్ కాదు వాటర్ మిలాన్ సీడ్స్, అలా నువ్వులు అన్నీ దీంట్లోనే మిక్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ క్యాష్యూ కూడా ఇక్కడ నేను ఒక 2-3 స్పూన్స్ తీసుకుంటున్నాను. బ్రోకన్ క్యాష్యూ తీసుకున్నాను. ఇవి కింద పడిపోయినాయి, అందుకే వాష్ చేసి సపరేట్గా మళ్ళీ వాష్ చేయాలనేసి వాష్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇమీడియట్గా 1 అవర్లో ప్రిపేర్ చేసుకోవాలి. అందుకే ఏం చేశానంటే వాష్ చేసిన వెంటనే హాట్ వాటర్, బాగా వేడిగా ఉండే వాటర్ వేసి పెట్టేసాను అనమాట. ఒక 1 అవర్కి మనకి మంచిగా సోక్ అయిపోతుంది. దీంట్లోకి మీరు నార్మల్ మిల్క్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్ అన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఓట్ మిల్క్ అంటారు, ఓట్స్తో తయారు చేసిన మిల్క్, అదైనా యూస్ చేయొచ్చు. నేనైతే ఆల్మండ్ మిల్క్ ఏం యూస్ చేయట్లేదు. ఇది నేను తీసి పెట్టుకున్న, ఇది నేను ప్లెయిన్ ఆల్మండ్ మిల్కే తాగుతాను అనమాట. సో 1 అవర్ టైం ఉంది. ఆ టైంలో ఏదైనా మూవీ చూద్దాము అనేసి మూవీ చూస్తూ ఇలా స్నాక్స్ తింటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న స్నాక్స్ వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్, బీబీక్యూ సన్ఫ్లవర్ సీడ్స్. ఇది ఒక పర్సన్కి సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా మూవీ చూసేటప్పుడు తినాలనిపించేటప్పుడు ఇలాంటివి తినండి. కిడ్స్కి కూడా ఇలాంటివి ఇవ్వడానికి ట్రై చేయండి. 100% హెల్తీవే తినలేకపోవచ్చు. సో అలాంటి టైంలో ఇలాంటివి కొద్దిగా తింటూ ఉండడం మంచిది. 1 అవర్ అయిపోయింది, మనకి మెత్తగా సోక్ అయిపోయింది. నేను ఇక్కడ డేట్స్ 2 రకాలు వేసాను. ఒకటి సాఫ్ట్ది వేసాను, ఒకటి నార్మల్ది వేసాను. ఎందుకంటే మీకు చూపించడానికి హాట్ వాటర్ వేసాం కాబట్టి సాఫ్ట్గా ఉంది. సో ఈ బయట డ్రింక్ చేసేటప్పుడు ఎప్పుడు డేట్ సీడ్స్ తీసేయండి, హడావుల్లో పడిపోయి ఆ సీడ్స్ తీయమన్నమాట. సో అన్నీ దాంట్లో వేసేసి ఇంకా బనానా, 1 బనానా పెద్దది, ఇది రబుస్తా అంటారు కదా, సో అదైతే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు ఏం యాడ్ చేయొద్దండి. నట్స్కి మనం సోక్ చేసి పెట్టిన వాటర్, నెక్స్ట్ బనానా యాడ్ చేసి బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోండి. తర్వాత కావాల్సినంత మిల్క్, లేదంటే మీరు చిన్న గ్లాసెస్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ లేదా 2.5 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. స్మూదీ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. ఇది వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, వీలైనంత వరకు స్టోర్ చేయకుండా. 1 డే అంతే, 1 డే కూడా టేస్ట్ మారిపోతుంది, దాంట్లో ఉండే మంచి న్యూట్రియంట్స్ అంతా పోతుంది. సో అందుకే వీలైనంత వరకు ఎప్పటికప్పుడు రెడీగా తీసుకోవడానికి ట్రై చేయండి అనమాట. సో ఇక్కడ నేను చేసిన క్వాంటిటీ 4 గ్లాస్ ఫుల్ వచ్చింది, ఇంకా కొద్దిగా జార్లో అనే ఉంది. ఇది మా బాబుకి అనమాట. మా బాబు ఫస్ట్ బాగా తాగుతూ ఉన్నారు, ఇది స్పూన్తో బయట డ్రింక్ తాగిపిస్తే. తర్వాత దానికి అలవాటు పోయింది, తనకి ఇష్టం లేదనమాట, అంత థిక్గా ఉండేది. మళ్ళీ నేను ఏం చేశానంటే స్లోగా ఫస్ట్ మిల్క్లో 1 స్పూన్ యాడ్ చేసేది, లైట్గా యాడ్ చేసేది, మళ్ళీ 2 స్పూన్స్ అలా యాడ్ చేశాను. ఇప్పుడు తను ½ గ్లాస్కి వచ్చి బయట డ్రింక్ హాఫ్ మిల్క్ యాడ్ చేస్తే తను తాగే విధంగా ఉంటుంది అనమాట కన్సిస్టెన్సీ. సో అవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. మంచిదనేసి పిల్లలకి ఫోర్స్ చేసి తినిపించకూడదు, వాళ్ళ ఇష్టంతో వాళ్ళు ఓకే అనే తినాలన్నమాట. మనం అలా చేయొచ్చు వాళ్ళని ఈజీగా. నేను అప్పుడప్పుడు ఈ బయోటిన్ డ్రింక్ని ఏం చేస్తాను అంటే దోశ బ్యాటర్లో కూడా మిక్స్ చేసి తనకి దోశ ఇచ్చేస్తాను. తనకి దోశ అంటే చాలా ఇష్టము. లేదా నట్స్ పౌడర్ ఉంటుంది కదా, నేను ఇక్కడ సోక్ చేసి చేశాను, అవి ఫ్రై చేసి మనము పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని కూడా మనం దోశ బ్యాటర్లో లేదా మిల్క్లో వేసి ఇచ్చేయచ్చు అనమాట, బాగా కాగబెట్టి. అలా అంతా మనం ట్రై చేయొచ్చు. చాలా వేస్ ఉన్నాయి వాళ్ళకి, మనం పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి నచ్చకపోయినా ఇవ్వచ్చు అనమాట. నైట్ డిన్నర్కి ఇక్కడ పుంగనాలు, చపాతీ, మేమైతే చపాతీ తిన్నాము. ఈ చపాతీలో కూడా మనము ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అంటారు కదా, అవి హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని చాలా బాగా తగ్గిస్తుంది అనమాట. మీరు అవిసె గింజలు పౌడర్ చేసేసుకొని డైలీ నైట్ పడుకునే ముందు ఒక 1 గ్లాస్, అంటే ఒక 1 అవర్ ముందు పడుకునే ఒక 1 అవర్ ముందు 1 గ్లాస్ వచ్చి 1 గ్లాస్ వాటర్లో 1 స్పూన్ యాడ్ చేసుకొని తాగి చూడండి. హెయిర్ అనేది చాలా బాగుంటుంది, స్కిన్ కూడా మంచి హెల్తీగా ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టము. ఇప్పుడు ఏమంటే నేనే అది పౌడర్ కొడుతుంటే ఒకలాగా డిఫరెంట్ టేస్ట్ ఉంది, అందుకనేసి ఆ పౌడర్ చేయడం మానేశాను. డైరెక్ట్గా ఇలా బయట డ్రింక్లో తీసుకుంటున్నాను. ఇంకా నా ప్రెప్ వర్క్ నైట్లో వచ్చేసి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి లెమన్, జింజర్, కొంచెం పుదీనా అంతే ఈ జార్లో వేసి నైట్ వాటర్ వేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవాలి. దీని గురించి ఫుల్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.